అధికారులు రాజకీయ పార్టీల సమన్వయంతో పనిచేస్తే నాణ్యమైన, విశ్వసనీయమైన తుది ఓటర్ల జాబితా సిద్ధమవుతుందని తూర్పుగోదావరి జిల్లా ఓటరు జాబితా పరిశీలకులు మాధవిలత పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా ఓటరు జాబితా పరిశీలకులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు బజార్ల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కె మాధవిలత మొదట పర్యటన సందర్భంగా గురువారం రాజమహేంద్రవరం కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లాకు చెందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, నియోజకవర్గాల ఎలక్టోరల్ నమోదు అధికారులు, ఏఈఆర్ఓలు, బిఎల్ఓ సూపర్వైజర్లు, బిఎల్ఓలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, టీడీపీ, బీజేపీ, సిపిఐ, కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ, రాజమహేంద్రవరం శ్రీమతి పి భాగ్యవతిలు సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఎస్ఐఆర్ అనేది జరుగుతూ ఉంది. ఇట్ ఈస్ అ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది జరుగుతూ ఉంది. అయితే ఈ ప్రక్రియ అనేది మనకి గత కొన్ని నెలల నుంచి జరుగుతూ ఉంది. మీరందరూ కూడా కలెక్టర్ గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రతిసారి కూడా పొలిటికల్ వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ ప్రతి స్టెప్లో ఏం జరుగుతూ ఉంది అనేది ట్రాన్స్పరెంట్గా వారందరికీ కూడా తెలియచేసామని చెప్పారు. సో ఈ సందర్భంగా ముఖ్యంగా నేను చెప్పేది ఏంటి అంటే, పొలిటికల్ వాళ్ళు ఎవ్రీడే ఇన్వాల్వ్ అవుతే, ఎలాగైతే మీరు బిఎల్ఓస్, ఏఈఆర్ఓస్ కంటిన్యూస్గా ప్రజెంట్ ఉండాలి అనుకుంటున్నారో, సేమ్ టైం మీ బిఎల్ఏస్ కూడా సైమల్టేనియస్గా వాళ్ళతో పాటు పోలింగ్ స్టేషన్లో ఉంటే చాలా సమస్యలు పోలింగ్ స్టేషన్ పరిధిలోనే మనకి పరిష్కారం అవుతాయి. అట్ ద సేమ్ టైం ఏది ఉన్నా కూడా ఇమ్మీడియట్గా మీరు మా దృష్టికి, ఇక్కడ మీకు అందరూ అవైలబుల్గా ఉన్నారు అప్ టు కలెక్టర్ లెవెల్, ఆర్ఎల్స్ మీరు నా దృష్టికి తీసుకొని రావాలన్నా కూడా నా ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉంది కాబట్టి ఎనీ టైం యూ కెన్ వాట్సాప్ ఎనీ కంప్లైంట్ అది ఉన్నా కూడా మాకు తెలియచేయండి. అండ్ ఏఈఆర్ఓస్ ముఖ్యంగా ఏంటి అంటే, ఈఆర్ఓస్ మనకి ఎలక్షన్ ఇయర్ కాకపోయినా కూడా దిస్ రోల్ విల్ హ్యావ్ ఏ వెరీ మోర్ శాంక్టిటీ అనేది దీనికి ఉండాలి. బికాస్ మనకి మీరు ఇప్పుడు చూసారు ఏఎస్డి లిస్ట్ మనకి ఎక్కువ ఉంది అంటే ప్యూరిఫికేషన్ ఇంకా మైన్యూట్ లెవెల్లో జరిగింది. బికాస్ వీ కుడ్ నాట్ బి ఏబుల్ టు గివ్ ది ఎన్యూమరేషన్ ఫామ్స్ కానీ అప్పుడు వాళ్ళ అవైలబిలిటీ కానీ లేరు. సో ఇప్పుడు మనం క్లెయిమ్స్ ఎంత బాగా రిసీవ్ చేసుకుంటాము, ఈ నోటీసెస్ ఎంత బాగా డిస్పోజ్ చేస్తాము అనే దాని మీద మనకి ఫ్యూచర్ ఫైనల్ రోల్ వచ్చినప్పుడు ప్యూరిటీ ఆఫ్ ది రోల్ బాగుంటుంది. కాబట్టి జాగ్రత్తగా నోటీసెస్ డిస్పోజ్ చేసుకుంటూ సైమల్టేనియస్లీ క్లెయిమ్స్ ఆల్సో షుడ్ బి డిస్పోజ్డ్. కొన్ని నేను చూసాను అన్ప్రాసెస్డ్ ఎక్కువ ఉంటూ ఉన్నాయి. బట్ అన్ప్రాసెస్డ్ అనేది మనకి క్లెయిమ్ వస్తూనే యూ కెన్ అసైన్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్. మనకేంటి నెక్స్ట్ లెవెల్కి అసైన్ చేస్తూనే అది అన్ప్రాసెస్ నుంచి ప్రాసెస్లోకి వెళ్ళిపోతుంది. సో దెన్ వాళ్ళ లెవెల్కి వెళ్ళిపోయాక దెన్ యూ విల్ హ్యావ్ ద స్టాచ్యుటరీ టైమ్ టు డిస్పోజ్ ఆఫ్. సో అది చేసుకుంటూ ప్రాపర్గా చేయండి. అండ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ క్లెయిమ్ అండ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ నోటీస్ ఒక ఫైల్ పెట్టండి. మళ్ళీ బ్యాక్ మనకి ఎవరైనా ఎంక్వైరీ వచ్చా ఏదన్నా జరిగా కూడా దట్ ఫైల్ షుడ్ స్పీక్. సో నోటీస్ వాళ్ళకి డెలివరీ చేసింది, అక్నాలెడ్జ్మెంట్, హీరింగ్ రోజు చేసిన వాళ్ళ దగ్గర తీసుకున్న డాక్యుమెంట్స్, ఎవ్రీథింగ్ ఇందాక చెప్పారు కలెక్టర్. సో ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఇట్ వర్చువల్లీ స్క్రీన్ షాట్ తీసుకోవాలి, అది ప్రింట్ తీసి ఆ ఫైల్లో పెట్టుకోవాలి. సో ఫర్ ఈచ్ నోటీస్ అండ్ ఫర్ ఈచ్ క్లెయిమ్ సపరేట్ ఫైల్ షుడ్ బి మెయింటైన్. అండ్ మనకి ఉన్న మెయిన్ సెన్సిటివ్ కాన్స్టిట్యున్సీస్ మీన్స్ మోర్ వర్క్ ఉన్న కాన్స్టిట్యున్సీస్ ఈజ్ రాజమండ్రి సిటీ, రూరల్, రాజానగరం. బట్ సర్ప్రైజింగ్లీ సరే గోపాలపురం అండ్ కోవూరు కూడా ఎక్కువ నోటీసెస్ ఉన్నాయి కాబట్టి అక్కడ ఎందుకు వచ్చింది, వై దట్ సిచ్యువేషన్ అరైజ్డ్ అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సో ఫర్ ఆల్ ఆఫ్ అస్ ద మెయిన్ అజెండా షుడ్ బి, మనము 3rd అక్టోబరే కదా ఫైనల్ పబ్లికేషన్. సో 3rd అక్టోబర్ ఫైనల్ మనకి రోల్ వచ్చినప్పుడు మనమందరం పొలిటికల్ అండ్ అఫీషియల్ కలెక్టివ్ ఎఫర్ట్తో అది మంచి రోల్ వచ్చింది అనేది మనమందరం అనుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ.